సో ఇప్పుడు మన ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది తెలుసా మీకు? కర్రీ చుట్టూ చూసారు ఆయిల్ ఎలా వచ్చింది, మొత్తం ఆయిల్ అంతా వచ్చేసింది. అంటే ఇట్ మీన్స్ పర్ఫెక్ట్లీ మన కర్రీ కుక్ అయిపోయిందని అర్థం. ఇలా వేసేసుకున్న ఉన్నపలంగా తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి, చూసారా ముక్క ఏమాత్రం చెదరలేదు, చక్కగా ఉంది. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంజరం ఫిష్ ఇగురు అండి. అయితే నేను ఇటీవల జరిగిన ఒక కుకింగ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశానండి. దానికోసమని నేను ఒక పెద్ద వంజరం చేపని హార్బర్ నుంచి తెప్పించాను. వైజాగ్ హార్బర్ గురించి మీకు తెలిసిందే కదా. సో హార్బర్ నుంచి తెప్పించాక నేను దానికి ఒక 4-5 పెద్ద పీసెస్ ఉంటాయి కదండి, అలాంటి పీసెస్ని చక్కగా ఇగురు పెట్టి నేను కింగ్ ఫిష్ కర్రీ విత్ రైస్ ఇన్ కోస్టల్ స్టైల్ అని ఒక టైటిల్ పెట్టి కాంపిటీషన్లో పెట్టాను. ఆ క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. సో చూసారా, ఇది గుడ్ల కోడి కర్రీ విత్ రాగి సంకటి, అలాగే ఇది మన వంజరం ఫిష్ కర్రీ విత్ రైస్ పెట్టానండి. ఇలా డెకరేట్ చేశాను సింపుల్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. షెఫ్ కూడా బాగా నచ్చారు. కింగ్ ఫిష్ కర్రీ విత్ రైస్ ఇన్ కోస్టల్ స్టైల్ అని ఒక టైటిల్ పెట్టి కాంపిటీషన్లో పెట్టాను. అక్కడికి వచ్చిన షెఫ్స్, జడ్జెస్, అలాగే చీఫ్ గెస్ట్ అయిన ఎమ్మెల్యే గారికి కూడా ఈ కర్రీ బాగా ఇష్టం అంట. సో 2 కర్రీలు మాకు నచ్చినవి తీసుకొచ్చారని చెప్పి అతను అన్నారు. చాలా ఇష్టపడ్డారు కూడా. సో ఇదండి ఆ కర్రీ. సో అదండి, దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ దిస్ వంజరం ఫిష్ అండి. అప్పుడు తీసుకెళ్ళిన మంచి మంచి పీసెస్ ఉంటాయి కదండి, అవి తీసుకెళ్ళిపోయి మిగతా అవన్నీ ఎలా స్టోర్ చేసి ఉంచాను. ఈరోజు ఇది వండుతున్నాను. ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం. అయితే మామూలుగా మనం చేపలకి పెట్టేటట్టు పులుసు పెట్టకూడదండి, దీనికి ఇగురే బాగుంటుంది. సో ఇగురు కర్రీయే చేద్దాం ఇప్పుడు. ఇగురు కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా భీమవరం పశ్చిమ గోదావరి స్టైల్లో నేను ఇప్పుడు చేస్తున్నాను. అయితే భీమవరం గురించి నాకెలా తెలుసు? మాదైతే మేము పుట్టి పెరిగిందంతా ఈ మన ఉత్తరాంధ్ర. నేను చదువుకున్నది మాత్రం వెస్ట్ గోదావరిలో అండి. వెస్ట్ గోదావరిలోని భీమవరంలో నేను బీఈడీ చేశాను. సో అప్పుడు చేపలు ఎలా వండాలి ఏంటి అనేది బాగా తెలిసి వచ్చిందనమాట. ఎందుకంటే నా రూమ్మేట్ కూడా బాగా ఉండేది ఒక అమ్మాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ వెయిట్ చేసుకుంది, మట్టికొండ కదా, మట్టికొండలోనే వండండి, బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి చూద్దామా. సో ఈ చేపల్ని జస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం అంతే, ఇంక పెద్ద మ్యారినేషన్ ఏం చేయలేదు. ఎందుకంటే ఎలాగో మనం ఫ్రై చేస్తాం కదా, అందుకని. ఇక్కడ చూడండి, ధనియాలు తీసుకున్నాం ఒక 2 స్పూన్స్, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, అలాగే ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి అండి. అది ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు అండి ఇవి, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి ఒక 7-8 అండి. పెద్దవి అయితే ఒక 4-5 తీసుకోండి చాలు. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండి, ఇంతే. అలాగే నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనెతోనైతే బాగుంటుంది. సో వేరుశనగ నూనె అండ్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీసుకున్న 2 ఉల్లిపాయలని కొంచెం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకొని చక్కగా చేసుకుందాం. అలా అడదడానికి వస్తున్నా పర్వాలేదండి, కట్ చేసేయండి. అలాగే జస్ట్ ఒక్క తిప్పు తిప్పాలి అంతే, ఎక్కువ మాత్రం మిక్సీ చేయకూడదు, మరీ ఇది అయిపోకూడదు. ఒక్క తిప్పు తిప్పండి అంతే. అలాగే దీనిలో ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవి మాత్రమే ఫస్ట్ మిక్సీ చేద్దాం, తర్వాత మిగతావి చేద్దాం. ఓకే, చూడండి ఇలా మిక్సీ చేసుకుంటే చాలండి. కొంచెం ఎక్కువ అయిపోయింది, మీరు కొంచెం తక్కువ చేయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. కొంచెం వేడెక్కింది, ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకో. ఆయిల్ చూడండి, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇట్స్ నియర్లీ 2.5 స్పూన్స్ అండి అంతే. మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసిద్దాం. కొంచెం నూనె వేడెక్కగానే వేయండి, నేను కొంచెం ముందే వేస్తాను. సో చూడండి, చక్కగా మనం కలుపుకుందాం. పక్క జరిపి ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసేసుకుంటాం. ఇలా కోసుకుంటూ వేసుకోండి. ఆయిల్లో పచ్చిమిర్చి బాగా వేగాలి. చూడండి, ఇగురికైతే ఆయిల్లో ముందుగానే వేసుకొని వేయించుకోవాలండి. అదే పులుసుకైతే మాత్రం లాస్ట్లో వేయాలి, చివరిన. పులుసులో అయితే చివరి వేసుకోవాలి, ఇగురులో అయితే ముందుగానే ఈ ఆనియన్స్తో పాటే, ఆనియన్స్ కంటే ముందునే వేసి
ఈ పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి. అప్పుడే ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయ్యి కొంచెం నీసు వాసన అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే సముద్రం చేప కదండి, ఇది కొంచెం స్మెల్ ఉంటుంది. సో అందుకే మనం పులుపు కూడా వేయట్లేదు దాంతోపాటు. అందుకే పచ్చిమిర్చి కానీ మన ఈ ఆయిల్లో వేయిస్తే ఈ ఆయిల్కి అంతటికి పచ్చిమిర్చి స్మెల్ పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. బయట మర్చిపోతున్నానండి, అసలు మీరు నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేయరా? మీరు ఏంటండి మీరు చూసి వెళ్ళిపోతున్నారు అలాగే? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి, చెయ్యండి ప్లీజ్. అంటే వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే, లైక్ చేస్తే ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్. సో దానివల్ల ఇంకా మంచి రెసిపీస్ చేయాలి. నాకు కాంటినెంటల్ ఫ్యూజన్ డిషెస్ కూడా వచ్చండి. చేప యొక్క నీసువాసన రాకూడదు అంటే క్లీన్ చేసేటప్పుడు వెనిగర్ లేదా నిమ్మరసం వేసుకొని చక్కగా కడిగించుకోండి అంతే. ఈ పెరుగు కూడా కొంతమంది వేస్తారు, బట్ వేస్ట్ ఆఫ్ ఫుడ్ అవుతుందండి అది. పెరుగు వేస్తామా 2-3 స్పూన్లు అంతా కడిగేసి పడేయాల్సి వస్తుంది. సో ఫుడ్ని వేస్ట్ చేయకూడదండి. సో నా అభిప్రాయం అది. అందుకే నేను దానికి ఆప్షనల్ ఏంటి, నిమ్మరసం ఆర్ వెనిగర్ బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ వెనిగర్ వేయటం వల్ల చేప పీస్ కూడా మెత్తపడుతుందండి. సో చూసారా, ఇప్పుడు మనం మిగతా మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఇవి వేగేసరికి మిగతా మసాలాని మనం ప్రిపేర్ చేద్దాం. ఓకే, సో దానికి ఏం చేయాలో చూద్దాం. సో మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, కొబ్బరి పొడి, అలాగే గసగసాలు కూడా వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వరకు. అయితే నేను ఇక్కడ గసగసాలు వాడలేదు, కనిపించట్లేదు, ఎక్కడ పెట్టి మర్చిపోయినా అర్థం కావట్లేదు. ఎంత వెతికినా కనిపించవండి ఒక్కోసారి, తర్వాత మళ్ళీ దొరుకుతాయి, అవసరానికి మాత్రం దొరకవండి. సో అలా అనమాట, ఈరోజు దొరకలేదు. సో అవే దొరుకుతాయి, మళ్ళీ ఉన్నాయి, ఎక్కడ పెట్టాను నాకే గుర్తులేదు. సో ఇప్పుడు చూడండి, ఒక 4 ఓన్లీ ఇవి మాత్రం గరం మసాలా అండి. 4 ఇప్పుడు మన చేపలు మ్యాక్సిమం 3/4 కేజీ ఉంటాయి కాబట్టి 5 వేస్తున్నానండి. 5 లవంగాలు వేసుకున్నాను అంతే, ఇంకే మసాలాలు వేయకూడదండి. ఇవేనండి మసాలా. ఫస్ట్ ఇది ఒకసారి 2 తిప్పులు తిప్పాక మళ్ళీ అల్లం వెల్లుల్లి కూడా దీనిలో వేసుకొని మిక్సీ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని మిక్సీ చేసి తీసుకొస్తాం. వాటర్ వేయకుండా చేసేలా ఇలా అవ్వాలి. సో ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. చూడండి వేసుకున్నా, అలాగే అల్లం కూడా వేసుకోవాలి. చిన్న పీసెస్ చేసుకొని, ఎప్పుడైనా అల్లం ఇలా అడ్డంగా కోస్తే కష్టంగా అనిపిస్తుంది, ఇలా నిలువుగా కోస్తే ఈజీ అని. ఎందుకంటే పీచు ఉంటుంది కదా అడ్డంగా, సో నిలువుగా ఇలా కోసుకుంటే ఈజీగా కొయ్యొచ్చు అనమాట. ఈ మాత్రం చాలండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేద్దాం. దీన్ని కొంచెం వాటర్ వేసుకుందాం, వేసి చక్కగా ముద్దలా మిక్సీ చేద్దాం. ఫ్రై అవ్వాలండి, ఫ్రై అయితేనే అద్భుతమైన రుచి ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేస్తాం. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ కొండి. చూసారా, చక్కగా ఎగురు బాగా అవుతుంది. మనం 2 ఉల్లిపాయలే వేసాం, అయినా ఎగురు బోల్డ్ అంత అవుతుంది, సరిపోతుంది. మరీ పలచగా అవ్వకూడదు కదా, థిక్గా ఉన్నట్టు చూసుకోవాలి. అయితే ఈ మసాలా ముద్ద బాగా ఫ్రై అయినట్టు చూడాలి. మనం దీనిలో అన్నీ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, ఇంకా దీనిలో వేయవలసినవి ఏంటి, ఇప్పుడు చూడండి, రాక్ సాల్ట్ వేసుకోండి, కరిగిపోద్దాలుగా నీరు వేస్తాం కదా, సో చూసుకొని కొంచెం వేద్దాం. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం. అలాగే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 1.5 స్పూన్ వేద్దాం. తర్వాత చూసుకుందాం, ఎందుకంటే దీన్ని పులుపు వేయట్లే కదా, పులుపు వేయట్లేదు కాబట్టి ఎక్కువ కారం ముందే వేయద్దు, తర్వాత చూసుకోండి. ఉప్పు కారం ముందే వేస్తారనుకోండి. ఆల్రెడీ ఫిష్ కూడా చాలా కాస్ట్లీ ఫిష్ అనమాట. 1 కేజీ ఒక్కోసారి 1500, 1000 రూపాయల నుంచి 2000 వరకు ఉంటుంది 1 కిలో. సో అంత కాస్ట్ పెట్టి తెచ్చేటప్పుడు మనం అంత బాగా వండి పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి వేస్ట్ అవుతుంది కదా, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సో అందుకే ఉప్పు కారం కొంచెం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. సో ఎక్కువైతే తగ్గించలేము, కానీ తక్కువైతే మాత్రం యాడ్ చేసుకోవచ్చు కదా. నేను కూడా చాలాసార్లు ఎలా చేశాను, ముందుగానే తొందరపడి ఉప్పు ఎక్కువ వేసేయడం, ఆ తర్వాత ఫీల్ అవ్వడం. పిల్లలు బాగాలేదని ఇస్తారనుకోండి, చాలా హర్ట్ అయిపోతాను. నేనైతే హర్ట్ అయిపోతాను ఫుల్గా. పాపం వాళ్ళు చెప్పరు. సండే వండారు అనుకోండి, మా బాబు సండే తిన్నాడు అనుకోండి, వాడికి నచ్చలేదు అనుకోండి,
బాబు బాగుందా అంటే చెప్పడు, అనిస్తాడు. తర్వాత 2-3 రోజుల పైకి చెప్తాడు. అప్పుడు చెప్తాడు, మొన్న కొంచెం ఉప్పు అయిపోయింది కదా అంటే అప్పుడు చెప్తాడనమాట. మమ్మీ కొంచెం ఉప్పు అయిపోయింది అని అంటాడు. సో అందుకే మనం వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం నేను తెగ ఫీల్ అయిపోతాను. అందులో మటన్ వాడికి నచ్చినవి ఉంటాయి అనుకోండి, బాగా చేయలేకపోయాను అనుకోండి, తెగ ఫీల్ అయిపోతాను నేనైతే. సో ఇప్పుడు ఫిష్ పీసెస్ని యాడ్ చేసేసుకున్నాను. ఇది కడిగేటప్పుడు కూడా ఎక్కువ కడగకూడదండి, కడిగితే చప్పగా అయిపోతాయంట. సో అందుకని ఎక్కువ కడగకూడదని అప్పుడు మా హౌస్ ఓనర్ రామయ్య చెప్పింది అనమాట. నేను బీఈడీ చేసేటప్పుడు మా హౌస్ ఓనర్ ఒక పెద్ద ఆవిడ, రిటైర్ ఎంప్లాయీ. సో ఆవిడ మటను చికెన్ భలే ఉండేవారు. ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నానండి. సో ఆవిడ చెప్పారు ఎక్కువ కడగకూడదు వంజరం ఫిష్ని. కొన్ని ఫిషెస్ని మాత్రం యాక్చువల్లీ ఎక్కువ కడగాలి, బట్ దీన్ని ఎక్కువ కడగకూడదు. ఒక 2 సార్లు కడిగితే చాలు, లేదంటే చప్పగా అయిపోతాయంట. సో ఇప్పుడు చూడండి, ఈ మసాలా పేస్ట్లో మన ఫిష్ పీసెస్ అన్నీ బాగా మగ్గాలి. అప్పుడే దానికి ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం పులిపేయం కదా. సో ఇది వేయగానే ఫస్ట్ వాటర్ వేసేయడం అలాంటివి ఏం చేయొద్దండి. ముందు మసాలా పేస్ట్లో మగ్గినట్టు చూడండి. సో ఇప్పుడు దీనికి మూత పెడదామా. ఒక్క 4 minutes వరకు దీన్ని ఫ్రై అవ్వనండి, అదర్వైజ్ మన అడుగునున్న మసాలా మాడిపోద్ది. మాడకుండా చూసుకోవాలి. 4 minutes అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దామా. చూడండి అలా రావాలి. పీసెస్ అన్నీ కూడా కొంచెం ఉబ్బినట్టు చూసారు, దాని మీద మంచి కలర్ వచ్చింది. అండ్ వాటర్ కొంచెం మాడినా అండి టేస్ట్ అంతా కొలాప్స్ అయిపోద్దండి ఇంకా. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఫస్ట్, తర్వాత దీనికి ఎంత కావాలో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యాడ్ చేద్దాం. థ్యాంక్ గాడ్. అడుగంటి పొద్దా ఏంటా అనేది ఒక భయం అండి బాబు. చూడండి ఏం లేదు, మంచిగా అయింది. సో ఇప్పుడు మిగతా వాటర్ కూడా యాడ్ చేసేద్దాం. చాలు, చూద్దాం ఒకసారి కలిపాక కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో అర్థమవుతాయి. ఒక్కసారి మళ్ళీ కదపకూడదు, ఇది లాస్ట్. ఒక్కసారి గట్టి పెట్టి ఇంకా మరి కలపద్దు. తర్వాత క్లాత్తో కొంచెం కొంచెం కదిలించుకోవడమే, కానీ దీన్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు. అంటే ఇటువైపు వేగేటట్టు చూసుకోవాలంటే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉడికాక కొంచెం థిక్ అవ్వాలి, ఇప్పటి నుంచి ఎంత థిక్ ఉండకూడదు. సో ఒకసారి కలిపి చూద్దాం. వేడిగా ఉంటుందండి, హ్యాండిల్ కరెక్ట్ లేదు దీనికి. చూడండి ఒక్కసారి జస్ట్ ఇలా కలుపుకోండి. అన్ని ముక్కలు మన మధ్యలో కలుపుకుందాం. ఓకే, వేసానంటే ఇప్పుడు దీనికి ఒక 10 minutes టైం ఇద్దాం. 10 minutes కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. కొంచెం ఇలా గ్యాప్ నుంచి మూత పెట్టాను, చూద్దాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఆయిల్ కూడా మనం కొంచెం వేసుకున్నాం, అయినా అది పైకి తిరిగింది. కొంచెం కసూరి మేతి వేసుకున్నాను, అది ఎక్కువ మిస్ అయిందన్నమాట. సో జస్ట్ చూస్తున్నాను అడిగంటిందా ఏంటని. ముక్కలు గట్టిగా ఉన్నాయండి, ముక్కలు అయితే చాలా బాగుంది, ఏం అవ్వలేదు, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ ఫిష్ కర్రీ మాత్రం ఒక 15 minutes దీనికి రెస్ట్ ఇవ్వాలండి. ఇది అయిపోయాక 15 minutes రెస్ట్ ఇస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మన ఫిష్ కర్రీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది తెలుసా మీకు? కర్రీ చుట్టూ చూసారు ఆయిల్ ఎలా వచ్చింది, మొత్తం ఆయిల్ అంతా వచ్చేసింది. అంటే ఇట్ మీన్స్ పర్ఫెక్ట్లీ మన కర్రీ కుక్ అయిపోయిందని అర్థం. ఈ మాత్రం చాలండి, ఎక్కువ అవసరం లేదు. సో మన కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం. చాలా బాగుందిగా చూడడానికి. అలాగే మన కరివేపాకు ఉంది కదా, దీన్ని కూడా వేసుకున్నాం. సో కరివేపాకు కూడా వేసుకున్నాం. చాలు, లేదంటే మీకు ఇలా ఇలా వేసేసుకున్నా ఉన్నపలంగా తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో మన కర్రీ, చూడడానికి చాలా బాగుంది కదా. సో చూడండి, ఇంకా మనం ఒక్కసారి ఫైనల్ టచ్గా
టేస్ట్ చూద్దామండి. ఇది ఇప్పుడే ఆపేద్దాం, ఎందుకంటే మళ్ళీ ముక్క బాగా మెత్తగా అవుతుంది. అలాగే మట్టి కదా, మట్టి గిన్నె, సో తర్వాత కూడా మళ్ళీ ఉడుకుతూనే ఉంటుంది ఒక 10 మినిట్స్. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందండి. కారం, పచ్చిమిర్చి రుబ్బాం కదా, అందుకే నేను కారప్పొడి కొంచెం తక్కువ వేసాను. అబ్బబ్బా, సూపర్ ఉందండి. కారం, వండ మసాలా, ఘాటు అంతా సరిపోయింది. దేనికి ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. వావ్, టేస్ట్ చూసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి కదుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే అయిపోయింది. చూడండి, మన ఎగురు కిందకి వెళ్ళింది కొంచెం. ఈ కన్సిస్టెన్సీ మనకు చాలండి. చూసారా, చూడండి, థిక్ గ్రేవీ అయింది. సో కాసేపు వరకు ఈ మట్టి కొండ కదా ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఉంచుదాం. రేపు దీని మీద వదిలేద్దాం, పక్కకు వదిలేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపు 1/2 అవర్ అయిందండి, పక్కన పెట్టేసాను. ఏ వంటకమైనా 20-25 మినిట్స్ మనం రెస్ట్ ఇస్తే కనుక దాని యొక్క రియల్ టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుందండి. అప్పుడే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో చూడండి ఎలా ఉందండి చూడడానికి. మీకు కనుక నా కంటెంట్ యూజ్ఫుల్ అయ్యి, నా వంట మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెళ్తూ ఒక లైక్, చిన్న కామెంట్ చేయండి. వావ్, చూసారా, ముక్క ఏమాత్రం చెదరలేదు, చక్కగా ఉంది. వడ్డించుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా వడ్డించుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా అండి ఫస్ట్ కర్రీనే వడ్డించుకోవాలంట, తర్వాతే. చూసారా ఎంత బాగుందో, ముక్క కూడా ఎంత బాగుందో. సో గ్రేవీ కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు రైస్ పెట్టేసుకున్నాం. పులుసు అయితే మాత్రం కొంచెం ఒక పూట వండితే ఇంకో పూట తింటే బాగుంటుంది. ఫస్ట్ ఆ గిన్నెలో ఇలా తీసుకోండి, కొంచెం అదిమి పెట్టండి, తర్వాత దీన్ని ఇలా పోర్లించేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు దీనికి టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. అబ్సల్యూట్ అమేజింగ్ ఉందండి. అండ్ ఫిష్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఫిష్. ఇప్పుడు ఇంకో ముక్క. కావాలంటే మీరు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. సో ఈరోజు వీడియో ఇదేనండి. Hope you like this video. Please do like, share, comment and subscribe my channel. Bye bye. Take care.